హలో. ఏంటి ఇప్పుడే లేచావా? ఎవరు? నేను. ఎవరు? ఏంటి గుర్తులేదా? పొద్దు పొద్దు ఎందుకండి, ఎవరో చెప్పు. నేను శాలినిని. హలో ఉన్నావా? హలో. ఉన్నా. ఏంటి మర్చిపోయావా? 3 years అయింది కదా, కాస్త టైం పట్టింది గుర్తుపట్టడానికి. నేను మార్నింగే ముంబై నుంచి భీమవరంకి వచ్చాను. ఈవినింగ్ 3కి కేఫ్లో వెయిట్ చేస్తుంటా, రా. ఈవినింగ్ నాకు చిన్న వర్క్ ఉంది. అవన్నీ కాదు, నేను వెయిట్ చేస్తుంటా, రా. హలో. బాయ్ బాయ్. శాలిని హలో. తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోయి 3 years అయింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా కాల్ చేసి కలుద్దామంటుంది. కాల్ చేసి రమ్మంటుందని ఆనందపడాలో, మళ్ళీ వచ్చి ఇంకెంత బాధ పెడుతుందా అని భయపడాలో అర్థం కావట్లేదు. భయంతో ఆగిపోయే కన్నా కలిసి మాట్లాడటమే మంచిది. లేట్ అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఏమన్నా ఆర్డర్ చెప్పావా? లేదు. వెయిటర్. సార్ ఆర్డర్ సార్. ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పాయి, పర్వాలేదు. కాఫీ ఓకేనా? కాఫీ ఒకటి, బూస్ట్ కూల్ ఉండాలి. ఓకే సార్. బౌల్ విత్ మిల్క్. ఓకే సార్. ఇంకేమైనా కావాలా? అంతే. ఓకే. ఎలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నా. ఇంకా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నావా? లేదు, కంపెనీ షిఫ్ట్ అయిపోయా. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ముంబైలో ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. ఓ, సడన్గా కలవాలన్నావు? ఏం లేదు, భీమవరం వచ్చాను. కలిసి చాలా డేస్ అయింది కదా అని కలుద్దామన్నా. కాఫీ మ్యామ్, కోల్డ్ బూస్ట్, మిల్క్ విత్ బౌల్ సార్. అలా తాగే అలవాటు పోలేదా నీకు? కొన్ని మారం అంతే. నువ్వు కూడా ట్రై చేస్తావా? వద్దు, నాకు జరిగింది ఇంకా గుర్తుంది. ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు? నేను నీతోనే ఉండాలి, నీతో బ్రతకాలని ఆలోచించాను తప్ప నువ్వు నా లైఫ్లో లేకపోతే ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు శాలిని. ఆలోచించాను కూడా. సరదాకు కూడా ఆలోచించుకో. ఇప్పుడు నీతోనే ఉన్నా, ఎప్పటికీ నీతోనే ఉంటా. లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం. ఈ 3 yearsలో ఎవరినైనా లవ్ చేసావా? ఏమ్మా శాలిని, బావున్నావా? హా అండి, మీరు? గుర్తుపట్టలేదా? నేను రాజేష్ని. నీ చిన్నప్పుడు మీరు మా ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. హా అన్నయ్య, మీరా? అమ్మ ఫోన్ చేసింది, నెక్స్ట్ వీక్లో నీ ఎంగేజ్మెంట్ అంట కదా. అవునన్నయ్య. ఈ బాబే నా పెళ్ళికొడుకు? కాదు, తన నా ఫ్రెండ్. ఓ సారీ తమ్ముడు. అమ్మకి చెప్పు నెక్స్ట్ వీక్ నీ ఎంగేజ్మెంట్కి తప్పకుండా వస్తానని. హా సరే అన్నయ్య. తన పేరు రమ్య. రమ్య ఎవరు? నువ్వు అడిగే లవ్ స్టోరీ. తన పేరు రమ్య. తన కోసం ఆఫీస్కి వెళ్ళేవాడిని. తనంటే నాకు చాలా ఇష్టం. తనకి? నేనంటే రమ్యకి ప్రాణం. నేను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు.
నీకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. థ్యాంక్ యూ. హ్మ్. నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందంట. హ్మ్. మీ పార్ట్నర్ గురించి చెప్పు, వింటాను. వాడు నా బావ, చిన్నప్పటి నుంచి ఇష్టమంట. మరి నీకు? నాకు కూడా ఇష్టమే.